పరిచయము. ఈ విధమున రచించుటకు నేను ప్రప్రథమున కలమును బట్టగా ఈ రీతిని ఒక చిరుపొత్తమును వ్రాయు విషయము నాకు అవగతము కాలేదు. అంతేగాక నేను మరి ఒక పుస్తకమును వ్రాయుటకు ఉపక్రమించి దానిని సంపూర్తి చేసి నేను ఎరుగక మునిపే దీనిని వ్రాయుట ఆరంభించి తిని. అవ్విధమున నేను పరిశుద్ధుల సంతతి మరియు దాని క్రమమును గురించి ఈనాటి మన సువార్త ప్రకటన దివసంబున వ్రాయిచుండగా యాత్రికులు చేసిన ప్రయాణము అందునున్న మహిమాన్విత మార్గము గురించి ఒకానొక రూపకాలంకారమున ఆకస్మికముగా పడిపోయిన నేను 20కి మించిన అంశములను ఇందు పొందుపరచితిని. ఈ అంశములను నేను నా కిరీటమున పొదిగించుకొంటిని. మరలా అవి బొగ్గుల పొయ్యి నుండి ఎగురు నిప్పు రవ్వలను పోలి విస్తరించి మెరయుచున్నవి. సరియే, బాగున్నది. నేను ఈ విధమున చేసితిని కాని ఈ లోకమునకు నా కలమును సిరాను ఈ ప్రకారము ప్రదర్శించవలనని నేను ఎన్నడైనను భావించనైతిని. కేవలము నాకు తెలియని అంశమును సృజించవలెనని మాత్రము తలంచితిని. నా పొరుగువానిని సంతోషపెట్టుటకు నేను ఒప్పందము చేయలేదు. అవ్విధమున నేను చేయనేలేదు. దీనిని కేవలము నా ఎంతట నేనే నా ఆత్మ సంతృప్తి కొరకు మాత్రము చేసి తిని. కానీ నా విరామ సమయములను నేను పిచ్చి గీతలు గీయటయందు గడపలేదు. నాచే తప్పుడు కార్యములు చేయించు చెడ్డ ఆలోచనల నుండి నన్ను నేను ఈ మార్గమునకు త్రిప్పుకొనుటకు ఈ కార్యమును చేయ సంకల్పించలేదు. ఇటుల నేను మహదానందమున నా కలమును కాగితముపై ఉంచి తిని. పిమ్మట శీఘ్రముగా నా మనస్సున నలుపు తెలుపు రంగుల భావనలు ఉద్భవించినవి. అలాగున ఇది ఈ గ్రంథ ముగింపు దశ నాటికి నా రచన సరళిని సాగినంత మట్టుకు లాగి చిట్ట చివరకు ఇప్పుడు మీరు చూచుచున్నంత పొడవు వెడల్పుల పరిమాణమున కనిపించు మహాకావ్యము వలె రూపుదిద్దుకొని పర్యంతము నేను దీనిని నా కలముతో రచించి తిని. ఇవ్విధమున నేను రచించిన దానిని ఇతరులకు ప్రదర్శించి వారు ఖండించెదరో లేక సమర్థించెదరో చూడనాశించి తిని. ఈ లేఖనములు ఎన్నటికీ సజీవములై నిలిచిపోవాలని కొందరు నుడివిరి, మరికొందరు ఇవి సమసి చచ్చిపోవాలని కోరుకొనిరి. జాన్ ఈ కావ్యమును ముద్రించుము అని కొందరు, ముద్రించవలదు అని మరికొందరు చెప్పిరి. ఈ గ్రంథము మేలు చేయనని కొందరు, అటుల కాదు అని కొందరు ప్రకటించిరి. నేనిప్పుడు ఇరుకునబడి ఉన్నాను. నేను చేయవలసిన ఉత్తమ కార్యమేదియూ నేనింకనూ కనుగొనలేకున్నాను. చిట్ట చివరకు మీరు భిన్నాభిప్రాయములను వ్యక్తము చేసినందున నేను దీనిని ప్రచురించదనని నిర్ణయించుకొంటిని. ఈ విధముగా నా సమస్య తీరినది. ఏలయనగా ఇతరులు ఆ మార్గమున లేకుండినను వారిలో కొందరు ఈ కార్యమును జరిగించి ఉండవచ్చునని నేను చూచినట్టు భావించి తిని. అట్లయినా శ్రేష్టమైన దాని నిమిత్తమై ఎవరు సలహా నందించిరో నిరూపించుటకై దీనిని పరీక్షకు గురిచేయటియే యోగ్యమని నేను ఈ విధమున తలచితిని. గ్రంథము ప్రచురితమై వెలువడుటకిష్టం లేని వారితో నేను ఈ మాటలు నుడివితిని. విముఖుడనై నేను మిమ్ములను నొప్పించి తిని. అయినను మీ సోదరులు దీని విషయమై సంతోషించిరి గనుక మీరింకనూ మరింత ముందుకు చూచు పర్యంతము తీర్పు తీర్చుటకు సహనము కలిగి ఉండుడి. మీరు చదువని ఎడల దీనిని అటులనే ఉంచుడి. కొందరు మాంసమును ఇష్టపడెదరు, కొందరు ఎముకలను ఎన్నుకొనెదరు. అవును, వారికి సాకులు చెప్పుటయే ఉత్తమ కార్యము కావచ్చును. ఇవ్విధమున వారికి నేను నా అభ్యంతరమును సైతము వ్యక్తము చేసి తిని. ఇట్టి శైలిలో నేను రచించకూడదా? ఇట్టి రచనా ప్రక్రియలో సైతము నేను మంచిదైన నా ముగింపును నేను తప్పిపోయేదనా? ఇది ఎందుకు జరగకూడదు? కారు మేఘములు జలములనిచ్చును, కానీ తెల్లటి మబ్బులు ఏమీ తెచ్చిపెట్టవు. అవును, చీకటి అయినా వెలుగైనా వాటి వెండు చినుకులు భూమిపై కురిసినప్పుడు నేల తడిసి పంటలు పండిన వేళ భూమి ఈ రెండింటికి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించును. కానీ వీటిలో ఏ ఒక్కదాని మీదనైనను లేనిపోని ఆక్షేపణలు అసలు చేయదు.
అయితే అవి పరస్పరము కలుసుకొని పండించి ఫలములను ధాన్యాగారములో ధనాగారములో దాచి ఉంచును. అవును, తన ఫల సముదాయం అంతటిలో ఒకదానికి మరొకదానికి మధ్య ఏ భేదమును చూడలేని రీతిని రెండింటినీ సంకరపరచును. ఆకలిగొని ఉన్న సమయమున సరిపోయినంత ఆహారముగా ఉండును. అయితే కడుపు నిండినప్పుడు ఆ రెండింటినీ బయటకు ఉమ్మివైచి వాటి ఆశీర్వాదములను చెల్లకుండా రద్దు చేయును. చేపలు పట్టు వృత్తిలో జాలరి అనుసరించు పద్ధతులను గమనించుడి. అతడు ఏ ఏ యంత్రములను నిర్మించునో గదా, ఇదిగో అతడు సకల చమత్కారములను, ఉచ్చులను, వరుసలను, కోణములను, గాలములను, వలలను ఎవ్విధమున వినియోగించుడో చూడుడి. అయినను చేపలు అక్కడనే ఉండును. గాలము గాని, వరుస గాని, వల గాని, యంత్రము గాని వాటిని పట్టుకొన జాలవు. వాటి నిమిత్తము బాగుగా వెదకవలెను. అంతేగాక వాటిని స్పృశించి ఉసిగొలపవలెను. అట్లు చేయని ఎడల నీవు ఎంత కష్టించినను అవి నీకు దొరుకుట దుర్లభము. వేటగాడు అడవి పక్షులను ఏ రీతిగా చిక్కించుకొనునో ఆ సకల పద్ధతులను ఎవరైనను వివరించి చెప్పజాలరు. అతని తుపాకులు, వలలు, సున్నపు మొద్దులు, దీపము, గంట ఇత్యాదులు. అతడు లోపలికి ప్రాకి వెళ్ళును, నిలుచుండును. అవును, ఆ వేటగాని సకల భంగిమలను ఎవరు వివరించగలరు? అయినను వీటన్నిటిలోని ఏ ఒక్కటైనను అతనికిష్టమైన పక్షులను పట్టుకొనున్నట్లు చేయనేరదు. అవును, పక్షిని పట్టుకొనుటకు అతడు పిల్లన గ్రోవిని ఊదవలెను, ఈలవేయవలెను. అట్లు చేసినప్పటికీ అతడు ఆ పక్షిని పోగొట్టుకొనును. బంగారము కన్నా మిన్న అయినది మరి ఏదైనా కలదా? బంగారమును ఎవరు అలక్ష్యం చేయుదురు? దాని జాడ తెలుసుకొనుటకు కనుగొను విధానమున దాని కొరకు వెదకరా? ఇప్పుడు ఈ నా చిన్న పుస్తకము కూడా శ్రేష్టమైనదిగా కనిపించుటకు కావలసిన హంగులన్నీ ఉన్నవి. సరియే, ఈ పుస్తకము తీక్షణ పరీక్షకు గురి అయినప్పుడు ఆ పరీక్షకు తట్టుకొని నిలువగలుగునని విషయమై నేనింకను సంపూర్ణ సంతృప్తి చెందలేదు. ఎందులకు? అసలు విషయం ఏమిటి? ఇది నలుపు రంగులో ఉన్నది అయిననేమి, కానీ ఇది నాటకీయమైన మాటలతో నిండి ఉన్నది. దానితో ఏమి? నేను నాటకీయమైన మాటలతో కొందరికి నన్ను పోలిన నల్లటి బురద పూసెదను. అటులా నిజము బయలు వెడలునట్లు దాని కాంతిరేఖలు అంతటా ప్రకాశించినట్లు చేసేదను. కానీ వారు దృఢత్వమును కోరుకొనుచున్నారు. ఓ మానవుడా, నీవు నీ మనస్సుతో మాట్లాడుకొనుము. వారు బలహీనులను ముంచివేయుదురు. రూపకాలంకారములు మమ్ములను గ్రుడ్డివారినిగా చేయును. నిజమే, మానవుల నిమిత్తము దైవికములకు విషయములు లిఖించు వ్యక్తి విషయమై దృఢత్వమే కలముగా మారును. నేను రూపకాలంకారములతో మాట్లాడుదును, అందువలన నేను దృఢత్వమును ఆశించవలెనా? దేవుని శాసనములు, సువార్త చట్టములు పూర్వకాలమున సాదృశ్యములుగా, ఛాయాచిత్రములుగా, రూపకాలంకారములుగా బయలువెడలలేదా? అయినను మనసున ఇష్టము లేని నిదానవంతుడైన వాడెవడైనను తాను అత్యున్నత జ్ఞానముపై దాడి చేయుచున్నట్లు కనిపించకుండా వారి తప్పును ఎత్తిచూపున? అట్లు కాదు. అతడు వంగి నమస్కరించును. అదీనుగాక గుండు సూదులు, ఉచ్చుత్రాడులు, కోడెలు, గొర్రెలు, ఆవు పెయ్యలు, పొట్టేళ్ళు, పక్షులు, ఔషధ మొక్కలు మరియు గొర్రె పిల్లల రక్తము ద్వారా దేవుడు ఏమి మాటలాడనయ్యున్నాడో తెలుసుకొనుటకు అన్వేషించును. అతనితో దేవుడు మాటలాడుచున్నాడు. వాటిలోని వెలుగును, కృపను కనుగొనిన మనుష్యుడు సంతోషానుభవము గలవాడు. కాబట్టి నేను దృఢత్వమును కోరుకొనుచుంటిననియు క్రూరముగా ప్రవర్తించుచుంటిననియు మీరు ముగింపు తీర్మానము ముందుగానే చేయకుడి. ప్రదర్శనలో దృఢ విషయములన్నీ దృఢముగా ఉన్నట్టు కనిపించవు. అత్యంతముగా నొప్పి కలిగించే విషయములను మనము తేలికగా పరిగణించకుండునట్లు ఉపమాన రూపముననున్న వాటిని మనము తృణీకారము చేయము. మంచి విషయములన్నీ
మన ఆత్మలకు దుఃఖదాయకములే. నల్లటి మేఘావృతములుగా కనపడు నా మాటలు క్రియాత్మకములు. అయితే ధనాగారములు బంగారమును భద్రపరిచిన విధమున ఆ మాటలు సత్యమును భద్రముగా పట్టి ఉంచి నిక్షిప్తపరచును. సత్యమును వెల్లడిపరచుటకే ప్రవక్తలు మరీ ఎక్కువ రూపకాలంకారములను వినియోగించిరి. అవును, క్రీస్తును అపోస్తలులను అదే విధమున పరిగణించువారు ఈనాటికైనా గొప్ప దీపములుగా స్పష్టముగా చూచెదరు. పవిత్ర లేఖనము తన సొంత భాషా శైలి మరియు పదజాల ప్రయోగముతో సమస్త బుద్ధి చమత్కార్యమును వంచి వేయునని చెప్పుటకు నేను భయపడను. నన్ను ఆక్షేపించువాడు ఇప్పుడరుదెంచి తన జీవితమును చూచుకొననీయుడి. నా పుస్తకములోనున్న గీతలకు మించిన మరి నల్లని గీతలు తనలో నున్నట్టు అతడు కనుగొనును. అవును, అట్టివి కొన్ని అయినను లభించినప్పుడు తనలోని శ్రేష్టమైన వాటిలో మిక్కిలి చెడ్డ గీతలు కూడా ఉండునని అతడు తెలుసుకొనుగాక. శిశువు యొక్క పొత్తిగుడ్డల యందలి పీలికల వలెనైనను నిజము బయటకు వెల్లడి ఎగునని నేను కనుగొంటిని. అది తీర్పును తెలియజేయును, మనస్సును సరిచేయును, గ్రాహ్యమును సంతోషపరచును, చిత్తమును లొంగదీయును. మన ఊహాగానములు ఏ ఏ విషయములను సంతోషింపచేయునో ఆ విషయములతో అది మన జ్ఞాపకమును సైతము నింపివేయును. అట్టి రీతిని మన ఇక్కట్టులు మనలను శాంతింపచేయుచున్నట్టు అది చేయుచున్నది. తిమోతి భావగర్భిత పదప్రయోగము చేయుచున్నాడు, అది నాకు తెలియను. ముసలమ్మ ముచ్చట్లను అతడు తిరస్కరించును. అయినను పౌలు ఎచ్చోటనైనను ఉపమానములను ఉపయోగించి విధానమును నిషేధించుటలేదు. వాటి యందు ఆ బంగారము, ముత్యములు, ప్రశస్తమైన రాళ్ళు త్రవ్వి తీయుటకు మరియు అత్యంత జాగ్రత్తగా కాపాడుకొనుటకు యోగ్యమైనవిగా గుప్తపరచబడి ఉన్నవి. మరొక్క మాట అదనముగా కలుపుదును. దైవజనుడా, నీవు నొప్పించబడితివా? ఈ విషయముల యందు నేను మరింత త్వరపడుచున్నట్టు భావించుచుంటివా? నేను 3 విషయములు ప్రతిపాదించెదను. పిమ్మట యోగ్యమైన రీతిని నాకు మేలైన వాటికి నన్ను నేను అప్పగించుకొనెదను. నేను అనుసరించి వినియోగించిన ఇట్టి విధానము తృణీకారమునకు గురి అయినట్లు నేను కనుగొనటలేదు. ఇందును బట్టి విషయ వివరణ కొరకు వినియోగించిన పదజాలమున నేను పాఠకుల విషయమై ఎట్టి దుర్భాషను జొప్పించలేదు, లేక అలంకారమును పొదిగించుట యందు గాని ఉపమానమును విస్తరింపచేయుట యందున గాని క్రూరముగా ప్రవర్తించలేదు. కానీ మెట్టుకు నా అన్వేషణ యొక్క ఆశయమిదియే, ఇటులను అటులను సత్యము బయలువెడలుటయే. తృణీకరించబడితిని అను నేనంటినా ఎన్నడూ అనలేదు. ఉదాహరణగా, తమ మాటలు మరియు మార్గముల చేత ప్రస్తుత ఆధునిక కాలమున జీవితుడైన ఏ మానవుని కన్నను మించిన భగవంతుని సంతోషపెట్టువారు ఇట్టి విధమున నా మనస్సును వ్యక్తము చేయుటకు గాను ఉత్కృష్ణులైన మీరు ప్రకటన చేయుటకు నాకు అనుమతి లభించినది. మనుష్యులు వృక్షముల వలె ఎదిగిన వారు సంభాషణ రీతిని రచించెదరు. అయినను అట్లు రచించినందుకు ఎవ్వరునూ వారిని చులకన చేయరని నేను కనుగొంటిని. సత్యమును వారు దుర్వినియోగపరచినట్లయినా అట్టి ఉద్దేశము నిమిత్తము వారి వినియోగించు తంత్రము శాపగ్రస్తమగునుగాక. అయినను దైవమును రంజింపజేయు విధానమున దానికి గల వినోదాత్మక సందేశములు మనపై పనిచేయునట్లు సత్యమునకు విడుదల కలుగునుగాక. ఏలయనగా మన మనస్సులను కలములను తన ఉద్దేశ నెరవేర్పు నిమిత్తము నడిపించుటకు గాను ప్రప్రథముగా మనకు దున్నుట నేర్పించిన వానికన్నా మరెక్కువ బాగుగా ఎవ్వరికి తెలియను. పునాది అంశములు దైవికముగా బయలువెడనున్నట్లు ఆయన చేయును. ఈ విధానముతో పవిత్ర లేఖనము అనేక చోట్ల పోలిక కలిగి ఉన్నట్లును మరి ఒక విషయమును మనమందు పెట్టు నిమిత్తము ఒక విషయము కొరకు పిలుపునిచ్చునట్లును నేను కనుగొంటిని. అట్టితరి నేను ఈ పద్ధతిని వినియోగించగలను. అయినను సత్యం యొక్క స్వర్ణ కాంతి కిరణములను ఆపగలిగినదేదియూ లేదు. ఈ విధానము యొక్క కిరణకాంతులు పగటిని బోలిన ప్రకాశతను కలుగజేయును.
నేనిప్పుడు నా కలమును కదిలించక ముందు నా పుస్తకము వలన కలుగు లాభమును కనుపరచెదను. పిమ్మట నిన్నును దాని బలవంతులను క్రిందికి దిగునట్లు చేసి బలహీనులను నిలుచున్నట్లు చేయు ఆ హస్తమునకు అప్పగించెదను. నీ కన్నుల ఎదుటనే ఈ పుస్తకము ప్రణాళికను రూపొందించును. శాశ్వత బహుమానము కోరుకొనుచున్న మనుష్యుడు ఎక్కడి నుండి వచ్చుచున్నాడో, ఎక్కడికి పోవుచున్నాడో అతడు చేయకుండా విడిచి వైచిన కార్యమెద్దియో మరియు అతడేమి చేయుచున్నాడో ఈ పుస్తకము ప్రదర్శించును. మహిమ ద్వారము వచ్చి పర్యంతము అతడెవ్విధమున పరిగెత్తుచున్నాడో దానిని కూడా ఇది చూపెట్టుచున్నది. వారు తమ ప్రయాసమును ఎటుల వ్యర్థపరుచుకొందురో, ఎటుల మూర్ఖుల వలె మరణించెదరో దీనికి గల కారణమును కూడా నీవిక్కడ చూడవచ్చును. నీవు సభా తీర్మానమునకు కట్టుబడి ఉన్నట్లయినా ఈ పుస్తకము నిన్నొక యాత్రికునిగా చేయును. దీనికి గల మార్గదర్శక సూత్రములను నీవు గ్రహించినట్లయినా అది నిన్ను పవిత్ర భూభాగమునకు నడిపించును. నిజమే, ఇది సోమరిపోతులను చురుకుదనము గలవారిగా తీర్చిదిద్దును. గ్రుడ్డివారు సైతము ఆనందకరమైన విషయాలను చూచినట్లు చేయును. అరుదైన మరియు లాభదాయకమైన దేదైనను దొరుకునేమో అని ఆశించుచుంటివా? ఒక కట్టుకథయందు సత్యమును దర్శించెదవా? మరచిపోవు అలవాటు నీకున్నదా? నూతన సంవత్సర ప్రథమ దినము నుండి ఆఖరి దినము వరకు జరిగిన వృత్తాంతమంతయు నీకు జ్ఞాపకమున్నదా? అసంఖ్యాక మానవ మేధస్సులను ప్రభావితము చేయు విధమున స్థానిక భాషా ప్రయోగమున ఈ పుస్తకము లేఖనముగా రచింపబడెను. ఇది ఒక నూతనత్వముగా కనబడుచున్నను ఆరోగ్యవంతమును యథార్థములైన సువార్త పంక్తులు ఇందున్నవి. నీ యొక్క దిగాలు స్థితి నుండి నిన్ను నీవు మరలించుకొనిదవా? ఆనందజీవిగా జీవించుచునే వెర్రితనమునకు దూరముగా నుందువా? పొడుపు కథలు మరియు వాటి యొక్క వివరణలు చదివేదవా? లేని ఎడల నీ ధ్యానములో నీవు మునిగిపోయేదవా? ఒకడు మబ్బులలో నిలిచి నీతో మాట్లాడుచుండగా నీవు వినిచున్నావా? నీవింకయు నిద్రించకయే కలగనుచుంటివా? లేక ఒక్క క్షణమందే నీవు నవ్వుచును ఏడ్చుచునో నుంటివా? నిన్ను నీవు పోగొట్టుకొని ఏ హానియు లేకుండా మరలా నిన్ను నీవు ఆకర్షణారహిత స్థితిలో నుంచుకొనుచున్నావా? నీ అంతట నీవే చదువుచున్నదేమియో తెలియకపోయినను చదివిన పంక్తులే చదువుచు నీవు ఆశీర్వదింపబడుతువో లేదా అనే విషయము తెలుసుకొంటివా? అయ్యో, అట్లయినా ఇక్కడకు రమ్ము, వచ్చి నా పుస్తకమును నీ మస్తిష్కమును హృదయమును ఒక్కటిగా కలిపి చూడుము.